హాయ్ అండి. ఈరోజు మామిడికాయ ఊరగాయ ఎలా పెట్టుకొని చూద్దాము. ఇది కాక వేసవికాలం వచ్చేసింది కదా, మామిడికాయ ఊరగాయ, మామిడికాయ పచ్చడి, మామిడికాయ తొక్కు అన్నీ పెట్టుకొని ఉంటాం. మాకైతే మామిడికాయ ఊరగాయ అంటే చాలా ఇష్టం. అందుకని మామిడికాయ ఊరగాయ ఎలా పెట్టుకుందామో చూద్దాం. ఇవ్వండి, ముందుగా కోసేసుకోవాలి మామిడికాయని. ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని ఎక్కువ పెట్టట్లేదండి. మేమేంటంటే మా పిల్లల కోసం పెట్టుకుంటాం. ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళకి బీపీలు ఉన్నాయి, తినట్లేదు, మా కోసం పెట్టుకుంటున్నాము. మీకు కావాలని పెట్టుకోవాలనుకుంటే దీన్ని బట్టి ఎలా కొలతలు పెట్టుకోవాలో వేసుకొని ఉప్పు కారం చూసి పెట్టుకోండి. మీరు ఉప్పు మిక్సీలో వేసి పొడి చేసుకోవాలండి. అలాగే ఆవాలు అన్నీ ఇదిగోండి, ఈ గ్లాస్తో వేస్తాను. ఈ గ్లాస్ అంటే 100 ml, 100 grams ఉంటుంది. 100 grams దీంతో అన్నీ సమానంగా వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే ఊరగాయ పచ్చడి కదా, పాడైపోకుండా ఉండడానికి. అదిగోండి 100 grams. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ అయిపోద్ది. ఆవపిండి ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, ఎందుకంటే ఇది గుజ్జుంటుంది, కలుపుకోవడానికి బాగుంటుంది. ఇందులో వేసేసుకోవాలి. కారం కూడా ఈ గ్లాస్తో వేసేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా ఈ గ్లాస్తో వేసుకొని మిక్సీ పట్టి వేసుకోవాలి. ఉప్పు ఇలా మెదిగిపోయింది కదా, ఇదంతా కలుపుకోవాలి. పచ్చిది నువ్వుల నూనె వేస్తే గట్టిగా ఉంటాయి ముక్కలు, అందుకని మేము దీన్నే వేసుకుంటాము. నూనె ఇంతవరకు వేసాను. మళ్ళీ 3వ రోజు కలుపుకుంటాం కదా, అప్పుడు ఉప్పు కారం అని చూసుకొని అప్పుడు కలుపుకోవాలి. వెల్లుల్లి ఇలా వేసేసుకుంటే ఊరినప్పుడు బాగుంటాయి, పుల్లగా ఉప్పగా ఉంటాయి. మేము కొంచెమే చేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకున్నాము. 3వ రోజు తీసి ఉప్పు, పులుపు, కారం అన్నీ చూసుకొని తక్కువ అయితే కలుపుకునేది. మళ్ళీ 3వ రోజు తీసి ఇలా కలుపుకోవాలి. నూనె అంతా పైకి తేలుతుంది. అప్పుడు ఉప్పు అది చూసుకోవాలి. ఉప్పు చూసుకొని తక్కువ అయితే ఉప్పు కలుపుకోవాలి, సరిపోతే వదిలేసుకొని బాటిల్లో తీసేసుకోవాలి, లేదా జాడీలో పెట్టుకోవాలి. ఊరగాయ పచ్చడిని ఇలాగే చేసుకొని తిని చూసి మా కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో ఏమో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడిని ఇలాగే చేసుకొని తిని చూసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాము.